హాయ్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే. వీడేంద్ర దెబ్బకు బ్యాగ్ వేస్తున్నా అనుకుంటారా? నేను అయ్యప్ప పోతున్నా. అయితే నేను పోకపోతును. మా ఫ్రెండు సాయంత్రం వేళ టికెట్ 4-5 గంటలకు వచ్చి టికెట్ తీసుకో అని చెప్పేసి టికెట్ వచ్చి ఇచ్చాను. అన్న నాకు తెలియదన్న ఇదంటే, లేదు నాకు వేరే ప్రాబ్లం అయింది, నేను పోతలేను అని చెప్పేసి నాకు టికెట్ ఇచ్చాడు. సరే అని చెప్పేసి నన్ను ఎట్లా అన్నా అంటే, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు వాళ్ళు రామగుండం అప్పుడే వేరే, నువ్వు రామగుండం నువ్వు రామగుండం పోయినాక నీకు వాళ్ళు పరిచయం అవుతారు, నేను ఫోన్ చేసి చెప్తా పో అన్నాడు. సరే ఏం చేయలేము కదా అని చెప్పేసి వచ్చిన. నేను ఒక్కరినే వచ్చినాక రామగుండం లోపలికి వచ్చినాక ఒకళ్ళు కనబడలేదు. మళ్ళీ ప్లాట్ఫారం మీద పోయినాక ఎటు చూస్తే కూడా కనబడలేదు. ఈ పక్క చూసే వరకు ఏంది నాకు ఫోటో వాట్సాప్ చేసినట. అన్న నమస్తే అని చెప్పేసి ఇటు తిరగగానే అన్నారు. అన్న నమస్తే అన్న. పోయి కలిసినాక ఒక మాటలనే కథం ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. రామగుండం లిఫ్ట్ ఇవరకు రామగుండం చాలా రోజులు నేను రాక, కాకపోతే రామగుండం వచ్చినాము. కాకపోతే ఎప్పుడు శబరికైతే అయితే ఎప్పుడు పోలేదు, చాలా ఫస్ట్ టైం చాలా ఫస్ట్ టైం. ఎట్లుంటుందో ఏందనే నాకు తెలియదు. వీళ్ళైతే 2-3 సార్లు పోయి వచ్చారు అన్నయ్యలు. కాకపోతే నేను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ చేయవాళ్ళ కేవలం మా ఫ్రెండ్ చేయవాళ్ళ ఇప్పుడు నేను శబరి చూస్తాను. నేను అనుకోలేదు అసలు శబరి అసలు పోతాను కాదు, అసలు మైండ్లో కూడా నాకు రాలేదు. కాకపోతే నేను శబరికి అయితే పోతాన్నా. సరే చూద్దాం, సరే టికెట్ ఇచ్చింది కదా అని చెప్పేసి పోదామని చెప్పేసి వచ్చిన. నా గురించే వెయిట్ చేసి వీళ్ళందరూ. ఈ అన్నయ్యని అడిగిన, అన్న మరి సాములు ఎక్కన్నారన్న, మన అయ్యప్ప సాములు ఎక్కన్నారన్న అంటే, దా ముందుకు రా, ప్లాట్ఫారం మీద 2వ నెంబర్ ప్లాట్ఫారం మీద ఉన్నారు, పోయి కలుతుందా, మీ ఫ్రెండ్ స్వామి వాళ్ళు ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళే, ఈ సాములు మొత్తం మీ ఫ్రెండ్ స్వామి వాళ్ళే అని చెప్పిండు. సరే అని చెప్పిన. ఈ రాజేష్ స్వామి ఫోన్ చేసి 2-3 స్వాములకు చెప్పిండు. నన్ను కూడా పరిచయం చేసుకున్నాక ఫస్ట్ టైం నువ్వు వచ్చుడు అంటే, అవును స్వామి నీ వచ్చుడు ఫస్ట్ టైం అంటే, ఏం కాదు ఏం భయపడకు అది ఇది అన్నారు. భయం ఎందుకు స్వామి, మీరు అందరు ఉండగా అయ్యప్పే ఉండగా నాకు భయం ఎందుకని నేను అన్నా. అరేంజ్మెంట్ చేసిండ్రు, మరి కొద్దిసేపట్లో ట్రైన్ వస్తుంది అని చెప్పేసి అరేంజ్మెంట్ చేసేసారు. సరే అని చెప్పేసి టకటక సాములు రెడీ అయ్యారు. 2-3 ఎత్తుకొని ట్రైన్ వచ్చే ముంగటగా టికెట్ దగ్గర పెట్టుకోవాలని సాములు సరే అని చెప్పేసి నేను టికెట్ దగ్గర పెట్టుకొని బ్రో నేను ఒకటే పక్క పక్కన చూసుకోమని చెప్పేసి, సరే స్వామి అన్న ట్రైన్ ఎక్కినాక ఏది సీట్ అని చెప్పేసి ఎక్కిలాడినాం. ఎక్కిలాడితే పక్క పక్కనే ఉన్నది, గిది అని చెప్పేసారు. అయితే ట్రైన్ దిగేసాం. దిగినాక సాములు అందరూ పూజ చేసుకుంటారు. పూజ అయిపోయినాక పెద్ద పాదం పోతామని అందరు డిసైడ్ అవుతారు. 1-4 పోదామని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయినాక నేను వచ్చేసి, అన్న నేను కూడా పెద్ద పాదం వస్తా, నాకు పెద్ద పాదం అంటే తెలియదు అన్నాక, సరే దాతమ్మి నేను తీసుకుపోతుందా అని అన్నాడు ఒక అనిల్ అన్న. సరే అని చెప్పిన. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.